అందరికీ తెలియజేస్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువలో పలికినటువంటి 5 మాటలు ఒకరి ద్వారా మీరు విన్నారు. 6వ మాటగా యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం నేను చదువుతున్నానని. యేసు ఆ శిలకను పుచ్చుకొని సమస్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. ప్రార్థించాను. రైతుల తండ్రి దైవతో ఈ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు స్తుతులతో చెల్లిస్తున్నాను. ఇంతవరకు అయిన ప్రభావ 5 బిడ్డలు శిలువలో మాట్లాడిన 5 మాటలు మాట్లాడుతున్నారు. 6వ మాటగా నేను మాట్లాడబోతున్నాను. వీళ్ళనైనా మీరు కోరుగా వాడుకున్నామని అది ధైర్యంగా ఇవ్వమని సహాయం చేయమని పిలిచిన బిడ్డలను దీవించమని ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువలో పలికినటువంటి 6వ మాట యేసు సమస్తమైనదని సమాప్తమైనదని వారు చెప్తున్నారు. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ముందు రోజున గురువారం రాత్రి ఆయన పట్టుబడి మరి అధికారుల దగ్గరకు ఆయన తీసుకుని వెళ్ళి అనేక శ్రమలను పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. మనకు బదులుగా ఆయన అనేక శ్రమలను అనుభవించి మరి మనకు శిలువను మరి ఆయన పుట్టనిది మొదలుకొని మరణించే గొరిగదకొండ చేరేంత వరకు ఆయన ఎన్ని శ్రమలు పడ్డారో మనం ఒకసారి మనముగా మరి మనం విమర్శ చేసుకోవాలని మీకు ప్రేమతో తెలియజేస్తున్నాను. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు సిల్వర్ మరి మనము మన బాజీ గారు చెప్పారు కదండి, ఒక సినిమా యాక్టర్ ఒక దెబ్బ కొడితే 16 గుట్లు పడ్డాయి. అటువంటి మరి ప్రభువైన యేసుక్రీస్తు వారిని మరి మించుగా ఒక తక్కువ 1 దెబ్బలు కొట్టినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఎన్ని దెబ్బలు అవుతాయంటారని మించుగా 624 దెబ్బలు తగిలినట్టుగా మనం చూస్తున్నాం. మరి అన్ని గుట్లు పడితే మరి ఎలా ఉంటారో ఒకసారి మనిషి బ్రతకగలరా? బ్రతకగలరు. కాబట్టి మనకు ఎన్ని మరి ఎంతటి రక్షణ ఇచ్చిన యేసయ్యకు మనం ఏమిచ్చి మనం ఆయన రుణాన్ని తీర్చుకోగలం. మరి ఆయన అంటున్నాడు మత్తయి సువార్త 10వ అధ్యాయము 22 సహాయం చేయమని ప్రేమతో తెలియజేస్తున్నాను. చదవమ్మా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కలయంలో సంచరించుకుండగా మరి మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబోతున్నాడని వారు ఆయన చంపబోతున్నారని కూడా తెలిసినప్పుడు మరి ఆయనతో ఉన్న శిష్యులు మరి కొంతమంది ఉన్నప్పుడు యాజకులు ఉన్నప్పుడు కూడా ఎంతగానో చింతించి ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ముందుగానే లేఖనములు నెరవేర్చినట్టుగా ఆయనకి మరి ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. కాబట్టి ఆయన సిలువలో మనకు బదులుగా ఆయన మరి సిలువలో మరి మరణించినట్టుగా చూస్తున్నాం. మరొక మాట్లాడి యోహాను సువార్త 12వ అధ్యాయము 31వ వచనం. ఇప్పుడు ఈ లోకములకు తీర్పు జరుగుతున్నది. ఇప్పుడు లోకాధికారి బయటకు దోషించబడుతున్నారు. అర్థమైందండి? ఇప్పుడు ఈ లోకములకు తీర్పు తీర్చబడుతున్నది. ఇప్పుడు లోకాధికారి బయటకు దోషించబడుతున్నారు. లోకాధికారి ఎవరండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మనమే ఎవరో కాదు. మన అప్పట్లో సిలువ వేసినప్పుడు ఆయన్ని సిలువైందని ఎన్నో కేకలు వేసిన మన జనాంగము మనమే త్రోసి వేసినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఆయనను మనం సిలువేశాం. కాబట్టి మనకు బదులుగా ఆయన ఎన్ని మరి శిక్షలు గురించాడంటే మనం చెప్పలేనంతగా ఆయన ముఖము మరి మొత్తము వీపు కూడా చిట్లిపోయి రక్తము చెమట కారుతున్నప్పుడు ఎంత మండుతుందో మనకందరూ తెలిసిన విషయమే. కాబట్టి మీరందరూ కూడా ఆయన పట్ల మనం ఏదో వినేస్తున్నాం వెళ్ళిపోతున్నాం, పెద్దలతో మాట్లాడుతున్నారు మనం వినేస్తున్నాం వెళ్ళిపోతున్నాం అని కాదు.
ఒక్కసారి, సంవత్సరానికి ఒక్కసారి అయినా సరే ఆయన శ్రమలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనము దేవుడు ముందుకు సాగిపోవడానికి ఎంతైనా అవకాశంగా ఉంటుందని ఈ ప్రేమతో తెలియజేస్తున్నాం. అలాగే మత్తయి సువార్త 26వ అధ్యాయము 45వ వచనం. అప్పుడు ఆయన తన శిష్యులకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకోండి, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుతున్నాడు, లెండి వెళ్ళుదము, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పారు. సరిపోతామా? తన శిష్యులతో అంటున్నాడు, ఇక మీరు నిద్రపోండి, అలసట తీర్చుకోమని చెప్తున్నాడు. ఆయన అయితే నిద్రపోకుండా తండ్రిని వేడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. తండ్రి ఈ చిత్తమైతే ఈ గిన్నె నా దగ్గర నుండి తొలగించు అని తండ్రిని వేడుకున్నాడు. అయినా కానీ ఆయన ఏమన్నా తెలుసా అండి, ఈ చిత్త ప్రకారమే జరిగించు. ఎందుకంటే కలవరి శిలువలో మనందరి వరకు మరణించారు కాబట్టి ఆయన నీ చిత్త ప్రకారమే జరిగించు అని ఆయన చెప్తున్నాడు. అయినప్పటికీ మరి ఆయన శిశువులో ఉన్నటువంటి యూదా అప్పటికి అప్పగించాలని వారు ఒప్పందం పడినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు వారు వస్తూ ఉన్నప్పుడు అక్కడ గుంపులో నుండి మరి యూదా వచ్చి ఆయన ముద్దు పెట్టుకున్నట్లుగా, ఆయన అప్పగించిన తర్వాత ఆయన చిత్రహింసలు పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే మార్కు సువార్త 14వ అధ్యాయము 41వ వచనం. ఆయన మూడవసారి వచ్చి మీరు ఇక నిద్రపోండి. ఆయన ఏమంటున్నారంటే నా శ్రమలను నేనే అనుభవిస్తాను, మీరు ఇక అలసట తీర్చుకోండి అని చెప్పేసి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అక్కడ మాట్లాడినట్టుగా చూస్తున్నాం. అలాగే లోకాసు వార్త 22వ అధ్యాయము 53వ వచనం. నేను అనుదినము ఈ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుతారు. ఒకసారి అన్నామా? ఆయన అనేక సార్లు మరి జనసమూహంలో ఉన్నప్పుడు, అలాగే మందిరంలో ఉన్నప్పుడు, ఆయన అనేక మందికి బోధిస్తున్నప్పుడు ఆయన పట్టుకోలేదు. కానీ సమయం, ఎందుకంటే తండ్రి చిత్తం నెరవేరాలి కాబట్టి సమయం వచ్చినప్పుడు, ఆ గడియ వచ్చినప్పుడు మరి అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని పట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇది మీగడియ అంధకార సంబంధమైన అధికారము అని. తరువాతగా పరిశీలన రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. ఆయన మనుషులను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యముగా చేశారు. చూసారండి, ఆయన మనలను అంధకారమైనటువంటి సంబంధం అంటే ఆ అంధకార బంధం నుండి మనం విడిపించి ఆయన మనకు బదులుగా ఆయన వెళ్ళినట్లుగా మనం ప్రేమించి మనకి ఇట్టి రక్షణ దయచేసిన విధానాన్ని బట్టి, మనకు మంచి రాజ్యాన్ని ఇచ్చిన విధానాన్ని బట్టి మరి మనం యేసయ్యకు మనం ఎన్నించి మనం ఆయన రుణాన్ని తీర్చిన మనము తీర్చుకోవాలన్నమాట. ఎందుకంటే యోహాను సువార్తలో మరి మరలా చెప్తున్నాము, సమాప్తము అనగా మరి ఆయన ఎప్పుడు ఏమి చేసినా కూడా, ఒక గుడ్డు వారిని బాగు చేసిన, చెవిటి వారిని బాగు చేసిన, పోషకాల వారిని బాగు చేసిన, అలాగే ఎవరిని ఏది చేసినా కూడా, అద్భుత కార్యాలు ఎన్ని చేసినా కూడా అక్కడ అలా సమాప్తము అవుతా వస్తున్నాయి. ఇప్పుడు కూడా ఆయన మరణములకు వెళ్ళినప్పుడు తండ్రిని అడుగుతున్నాడు, తండ్రి నా యొక్క ఆత్మను నీకు అప్పగిస్తున్నాను అని చెప్పేసి అంటున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిజముగా మరి ఎంత మన కొరకు ఎంత క్రయధనము వెచ్చించారనేది మీరు అర్థం చేసుకోవాలి. అంటే మనం ఒక దగ్గర ఏదైనా తీసుకున్నప్పుడు, మనం తిరిగి చెల్లించినప్పుడు అక్కడ వాటి సమాప్తము అవుతుంది. అలాగే ప్రభువారు కూడా ఈ భూలోకానికి వచ్చి మరి మన కొరకు ఆయన తాను అప్పగించుకొని సమర్పించుకున్నట్టుగా చూస్తున్నాం. ఎందుకంటే మనము ఈ యొక్క భూలోకంలో జీవిస్తున్నప్పుడు మనకంటే ఎవరైనా మరి బాగున్నా చేసినా మనం ఓచుకోలేము. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అందరినీ కూడా సమానముగా మరి అందరినీ కూడా మరి మనల్ని ఆశీర్వదిస్తూ మనల్ని కాపాడుతూ వస్తున్నారు. అందుని బట్టి మనం దేవుడిని స్తుతించవలెనని ఉన్నాము. ఇంకొక మాట అండి, మనము ఎవరైనా కూడా ఏదైనా వస్తువు, ఒక వ్యాపార
బిల్లు ఇస్తారు. మనం ఆ బిల్లు చెల్లించినప్పుడు అక్కడ అది సమాప్తం అవుతుంది కదండి, అవుతుంది. ఎందుకంటే దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మన కొరకు ఆయన రక్తాన్ని చిందించి, మన కొరకు ఆయన రక్తాన్ని పెట్టి మనల్ని అక్కడతో సమాప్తమైనదని చెప్పి మరి తలవంచినట్లుగా మనం చూస్తున్నాం. మరి మీరందరూ కూడా దేవునిలో ఎంత తగ్గించుని ఉంటే అంత మంచిది. దేవుడు తగ్గించుకున్నావా, నువ్వు వెచ్చించబడతావు, లేదంటే నువ్వు తగ్గించబడతావు. నేను గొప్ప నువ్వు పాల్గొడుతుంటే నువ్వు ఎప్పటికైనా కూడా తగ్గించబడతావని నువ్వు మాట గ్రహించాలని మీకు జ్ఞానంతో తెలియజేస్తున్నాను. ఎంతవరకు మరి 5 మాటలు మాట్లాడారు, 6వ మాటగా నేను మాట్లాడాను. దేవుడు ఎంతవరకు సహాయం చేసిన దేవునికి మనం ఆచరిస్తున్నాను. కనుక మరి 7వ మాట మాట్లాడబోతున్నారు కాబట్టి ఆయన వరకు నాతో కూడా ప్రార్థన పూర్వకంగా కనుగొనాలని మీకు జ్ఞానంతో తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు జీవించి ఆశీర్వదించుకుంటారు.